అమ్మని అవంతిని వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొస్తే చూస్తూ నేనెందుకు కూరుకుంటాను? వెంటనే నేనే వచ్చి ముందు మీకు కంప్లైంట్ ఇస్తాను కదా. సొంత కూతురే ఎందుకు అబద్ధం చెప్తుంది? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మా ఆయన మా అత్తయ్య ఇంతలా బతిమాలుతున్నారు, ఆ రోజు ఎవరో చెప్పేయచ్చు కదా. ఛీ, నా కడుపున చెడపుట్టావు కదే. రేయ్ అమ్మా, వీళ్ళు నిజం కక్కేదాకా మంచినీళ్ళ చుక్క కూడా ఇవ్వకండి. అలాగేనమ్మా. పదండి. అత్తయ్య, నాకు ఒకే ఒక్క దారి కనిపిస్తుంది. ఏంటది? మా అమ్మ వాళ్లను ఎంత హింస పెట్టినా అనవసరం, వాళ్ళిక నోరు తెరవరు. నేను వెళ్ళి సీత ఆంటీని ఇక్కడికి తీసుకొస్తాను. సీత ఆంటీ ఎదురుగా వీళ్ళని హింసిస్తే వీళ్ళు నోరు విప్పకపోయినా ఆ రోజు ఎవరో సీత ఆంటీ చెప్పేస్తుంది. మన పని తేలికైపోతుంది. ఈనాళ్ళకొక మంచి ఐడియా ఇచ్చావు సింధు. పదరా, అందరం కలిసే వెళదాం. పద. వద్దత్తయ్యా, మీరొస్తే సీత ఆంటీకి డౌట్ వస్తుంది. అదే కాక మా అమ్మ వాళ్ళు మిస్ అయ్యాక మా ఇంటి దగ్గర పోలీసుల నిఘా ఉండే అవకాశం ఉంది. మీరు దొరికిపోతే ప్రమాదం. అమ్మా, సింధు చెప్పింది కరెక్టేనమ్మా. నేను వెళితే అక్కడ నన్నెవరూ అనుమానించరు అత్తయ్య. ఆంటీకి ఏదో ఒకటి చెప్పి మాయ చేసి తీసుకొస్తాను. సింధు, నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉందమ్మా. ఇప్పటికి నా కోడలు అనిపించుకున్నావు. మా కుటుంబంలో పూర్తిగా కలిసిపోయావు. అత్తింట్లో అడుగుపెట్టే ప్రతి ఆడపిల్ల నిన్నే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సరే అమ్మా, నువ్వు బయలుదేరు. రే సతీ అన్నా, జాగ్రత్త. అలాగే అన్నా. శైలా, మనం వేసిన స్కెచ్ బాగానే పనిచేసిందిరా. ఇది పూర్తిగా మనల్ని నమ్మేసింది, మన దారికొచ్చేసింది. అమ్మా, సీత ఆంటీని తీసుకొస్తుందంటావా? ఖచ్చితంగా తీసుకొస్తుందిరా. ఇది మన మనిషి అని సీతకు ఏ మాత్రం అనుమానం రాదు. సీత రావటం గ్యారంటీ, ఆ రోజు ఎవరో ఈ రోజు తెలియటం గ్యారంటీ. ముందు నీ ఆపరేషన్ పూర్తవనిరా. ఈ సీత, సుమిత్ర, అవంతి, సింధు ఎవ్వరు మిగలరు. అందర్నీ నల్లుని నలిపినట్టు నలిపేస్తాను. లోకి, అవంతి సుమిత్ర గురించి ఏమైనా తెలిసిందా? రంజిత్ గారితో మాట్లాడాం గ్రాని. రుద్రామ మీదే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. మేమిద్దరం రుద్రామ ఇంటి మీద సర్చ్ వారెంట్తో దాడి చేశాం. ఇల్లంతా వెతికినా ఎవరూ కనిపించలేదు. రుద్రమ్మ అంత తెలివి తక్కువదనుకున్నారా? డిపార్ట్మెంట్లో కూడా తన ఇన్ఫార్మర్స్ ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఇంటి మీద రైట్స్ ఎప్పుడు జరుగుతాయో, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తనకన్నీ తెలిసిపోతుంటాయి. మీరు దాడి చేయబోతున్న విషయం కూడా తనకు ముందే తెలిసిపోయి ఉంటుంది. అందుకే సుమిత్ర అవంతిలను వేరే సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్లిపోయి ఉంటుంది. మాకు ఆ డౌటే వచ్చిందంటే. అందుకే తనకు సంబంధించిన అన్ని ఆఫీసుల మీద, వాళ్ళ రౌడీ గ్యాంగ్ ఇళ్ల మీద కూడా దాడులు చేశాం. కానీ మాకే ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అవంతి అత్తయ్య ఎంత ఇబ్బంది పడుతున్నారు. మనం వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు భరత్. రుద్రాంబకు కావాల్సింది నేను, వాళ్ళు కాదు. రోజీ గురించి తెలియగానే వాళ్ళని వదిలేస్తారు. నా ఉద్దేశం అదే గ్రాని. అది పరమ దుర్మార్గురాలు. ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఏ నిమిషంలో ఎలా ప్రవర్తిస్తుందో తనకే తెలియదని మా డిపార్ట్మెంట్లో చాలా మంది చెప్పారు. దాని నెక్స్ట్ టార్గెట్ నువ్వే. ఆ విషయం నాకు తెలుసు లోకి. తెలిసి అంత స్థిమితంగా ఎలా ఉండగలుగుతున్నారా ఆంటీ? రోజు ఎవరో తెలిసేంత వరకు ఆ రుద్రాంబ నన్నేమీ చేయదు.
మా భయం కూడా అదే గ్రాని. సుమిత్ర అవంతిల్లో ఏ ఒక్కరు నిజం చెప్పినా మీ ప్రాణాలకే ప్రమాదం. అందుకని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటది? మిమ్మల్ని వెంటనే హైదరాబాద్కి పంపించేయాలనుకుంటున్నాం. నో నో, ఇది కరెక్ట్ కాదు లోకి. ఇట్స్ నాట్ కరెక్ట్. అవతల అవంతి సుమిత్ర వాళ్ళు ఎక్కడున్నారో ఇంతవరకు మనం కనిపెట్టలేకపోయాం. వాళ్ళక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు తెలీదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళని గాలికి వదిలేసి నేను ఒక్కదాన్ని హైదరాబాద్కి వచ్చి దాక్కోవడం ఏంటి? ఇట్స్ షేమ్ ఫర్ మీ. అదేంటంటీ, ఇందాక మీరే అన్నారు కదా మీరు దొరికే వరకు ఆ రుద్రాంబ వాళ్లకు ఏ హాని తలపెట్టదని. మీరు దొరికే వరకు వాళ్ళు ఎలాగో సేఫ్గా ఉంటారు. మూర్ఖంగా ఇక్కడే ఉండి వాళ్లకు దొరికిపోతే మాత్రం మీరు మాకు ప్రాణాలతో దక్కరు. 24 గంటల్లో వాళ్ళిద్దరిని ఎలాగోలాగా మేము రక్షించుకుంటాం. నువ్వు ఇమీడియట్గా హైదరాబాద్లో మన ఇంటికి బయలుదేరి వెళ్ళిపో. ఎవరికీ డౌట్ రాకుండా మీకోసం ప్రైవేట్ క్యాబ్ బుక్ చేస్తాం ఆంటీ. 4 ఆఫీసర్లు మఫ్టీలో మీకు తోడుగా హైదరాబాద్ దాకా వస్తారు. నో భరత్, నీ నిర్ణయాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. సుమిత్ర అవంతి ఈ ఇంటికి చేరేంత వరకు నేను వరంగల్ నుంచి బయటకు అడుగు పెట్టను. భరత్, గ్రాని ఇలాగే అంటుంది. మొండితనంతో తన ప్రాణాల మీదకే తెచ్చుకుంటుంది. ఈవిడిక్కడే ఉంటే మన టెన్షన్తో అవంతి వాళ్ళని సరిగ్గా వెతకలేం. ఈవిడ్ని హైదరాబాద్కి పంపిస్తేనే మనం ఏ టెన్షన్ లేకుండా మన వాళ్ళని పట్టుకోగలం. నువ్వు వెంటనే క్యాబ్ బుక్ చేయి. మన ఆఫీసర్లను రమ్మని చెప్పు. అలాగే గ్రానీని పంపించేద్దాం. గ్రానీ, రెడీ అవ్వు. లోకి, ఈ గ్రాండ్ మాటిచ్చి తప్పదు. తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోదు. నా గదిలో నాకు నేనే హౌస్ అరెస్ట్ అవుతున్నాను. ఆంటీ, గ్రానీ, ఆంటీ, గ్రానీ, ఆంటీ, గ్రానీ, ఆంటీ, గ్రానీ, ఆంటీ. గ్రానీ. మీరెంత అరిచి గీ పెట్టినా సుమిత్ర అవంతి వచ్చేంత వరకు ఈ తలుపు తీయను, నేను బయటికి రాను. ఆంటీ, గ్రానీ, ఒకసారి ప్లీజ్ ఓపెన్ చేయండి. ఆంటీ, ఇక మీరు వెళ్ళండి. నా గురించి ఆలోచించడం మానేసి అవంతి సుమిత్రల గురించి సెర్చ్ చేయండి. లాభం లేదు భరత్. మనం ఎంత మొత్తుకున్నా గ్రానీకి బయటికి రాదు. బ్రహ్మదేవుడే వచ్చి చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకోదు. ఆ విషయం నాకు తెలుసు లోకి. మరి ఇప్పుడేం చేద్దాం? గ్రానీని సేవ్ చేయడానికి నాకు దారి కనపడుతోంది భరత్. ఏంటి లోకి అది? ఒకవేళ రుద్రంబ గ్రానీని పట్టుకున్నా కూడా ఆపరేషన్ జరగాలంటే తప్పనిసరిగా డాక్టర్ సిద్ధు ఉండాలి. మనం సిద్ధుని కిడ్నాప్ చేస్తే ఆపరేషన్ ఆగిపోతుంది. భరత్, ఇన్నాళ్ళకి నువ్వు అనఫీషియల్గా ఆలోచించగలుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది భరత్. ఒక పక్క ఆంటీ ప్రాణాల మీదకి వస్తుంటాయి. అఫీషియల్ ఏంటి, అనఫీషియల్ ఏంటిలోకి? మనం సిద్ధుగాన్ని దాచేస్తే రుద్రాంబ పరిస్థితి కుర్తిలో పడ్డ ఎలకలా తయారవుతుంది. గ్రానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నా ఆ రుద్రాంబ గుడ్లప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేదు. ఈలోపు మనం అవంతిని అత్తయ్యని సేవ్ చేయొచ్చు. ఇక ఆలస్యం ఎందుకు భరత్? పద, ఇక ఆపరేషన్ డాక్టర్ సిద్ధు స్టార్ట్ చేద్దాం. ఎక్కడైనా ఆపరేషన్ ఆగిపోతుందేమోనని భయంగా ఉందా ఆంటీ?
ఆంటీ 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 ఎక్కడికి వెళ్ళుంటారు? ఇంట్లో ఎక్కువసేపు ఉంటే ప్రమాదం. భరతో లోకినో రజ్జుతో ఎవరో ఒకరు రావచ్చు. ఈ లోపే సీత ఆంటీని తీసుకొని ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఆంటీ లోకి, దయచేసి నన్ను విసిగించుకో, ఇబ్బంది పెట్టకు. మీరు సుమిత్ర అవంతిలను తీసుకొచ్చేదాకా నేను ఈ గది దాటి బయటికి రాను. ఆంటీ నేను సింధుని. తలుపు తీయండి ఆంటీ. ఆంటీ చాలా అర్జెంట్ ఆంటీ, ప్లీజ్. సింధు, అవునంటీ నేనే. సింధు, ఆంటీ రా సింధు. సింధు, మీ అత్త ఎంత దారుణం చేసిందో తెలుసా నీకు? నాకు ఇంతకు ముందే తెలిసిందా ఆంటీ? రోజు ఎవరో చెప్పమని అమ్మని చెల్లిని గెస్ట్ హౌస్ లో బంధించిందంట. ఏంటి తన మూర్ఖత్వం? సమస్యలన్నీ క్లియర్ అయ్యాయి, ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఆపరేషన్ డేట్ నేనే చెప్తానన్నాను కదా. ఈలోపు ఇంత తొందరపడ్డమేంటి? అవంతిని సుమిత్రని కిడ్నాప్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అయిపోతుందనుకుంటుందా? ఆంటీ మా ఇంట్లో నా పొజిషన్ ఏంటో మీకు తెలీదా? నేను చెప్తే మాత్రం మా అత్తయ్య వింటుందా? అసలు నేను సలహా ఇస్తే ఊరుకుంటుందా? మా ఆయన మంచిగా మారాడని, నా కాపురం చక్కబడుతుందని ఆనందపడుతున్నాను. ఈలోపు మా అత్తయ్య సడన్ గా ఇలా చేసింది. గెస్ట్ హౌస్ లో అమ్మని చెల్లిని నానా హింసలు పెడుతుందంట. రోజు ఎవరో చెప్పమని నన్ను కూడా కొట్టారా ఆంటీ? మీ అత్త మనిషి కాదు, రాక్షసి. కొట్టడం ఏంటాంటీ? మిమ్మల్ని కనుక తీసుకురాకపోతే, మీతో ఆ రోజు ఎవరో చెప్పించకపోతే నా ప్రాణాలు తీసేస్తానని వార్నింగ్ ఇచ్చారు. నాకు చాలా భయంగా ఉందంటీ. ఇప్పుడు మీరు వచ్చి తనకి ఏదో ఒక సమాధానం చెప్పకపోతే అమ్మని నన్ను చెల్లిని చంపేస్తానని బెదిరిస్తున్నారు. ఆంటీ మీరు గనక పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే అమ్మని చెల్లిని ఇమీడియట్ గా చంపేసి శవాలని కూడా మాయం చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా మా అత్త మనుషులున్నారు ఆంటీ. మన ఏ కంప్లైంట్ ఇచ్చినా వెంటనే తనకి తెలిసిపోతుంది. దయచేసి మీరు వెంటనే రండి ఆంటీ. అక్కడ అమ్మ చెల్లి ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఆలస్యం చేసే కొద్దీ వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. సింధు, నువ్వేం టెన్షన్ పడకు, వెళ్దాం పద. డాక్టర్కి ఈ రోజు నా చేతిలో మూడింది. తొందరపడి సిద్ధు నేను చేయొద్దు. వాడికి ఏదైతే మన నెత్తి మీదకి వస్తుంది. వాడిని సైలెంట్గా తీసుకెళ్లి ఎక్కడన్నా అండర్ గ్రౌండ్ లో దాచిపెడదాం. ఎవరు కావాలి సార్? ఏయ్, తప్పుకో. ఎక్కడ ఎవరు లేరు.
నాకు అదే విచిత్రంగా ఉంది. ఎవరూ లేకపోవడం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడెక్కడో ఏదో పెట్టేశారు. జరిగింది. ఎక్కడ్రా డాక్టర్ సిద్ధు? ఏమో సార్, నాకు తెలీదు. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే స్టేషన్కి తీసుకెళ్తాను. రాత్రంతా మా కానిస్టేబుల్స్ నీకు నరకం చూపిస్తారు. అమ్మతోడు సార్, పొద్దున డాక్టర్స్ అంతా మీటింగ్ పెట్టుకున్న మాట నిజమే. వెళ్ళిపోయి కూడా గంట అవుతుంది సార్. ఏదైనా హార్ట్ ఆపరేషన్ గురించి మాట్లాడుకున్నారా? వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి తొందరలోనే ఏదో ఆపరేషన్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు సార్. ఎవరికి తెలియకుండా, ఎవరికి అనుమానం రాకుండా సీక్రెట్గా పని జరిగిపోవాలని అనుకుంటున్నారు సార్. మిగతా వివరాలు నాకు తెలియదు సార్. ఇన్ని విషయాలు తెలిసాయంటే ఆ ఆపరేషన్ ఎక్కడ చేస్తున్నారో నీకు తెలిసే ఉంటుంది. చెప్పు. దేవుడి తోడు సార్, నాకే పాపం తెలీదు. ఏదో సీక్రెట్ ప్లేస్ అనుకుంటున్నారు సార్. ఆపరేషన్ జరిగే చోటు సిద్ధు డాక్టర్ గారికి తప్ప ఇంకెవరికి తెలియదు సార్. ఈ సిద్ధు ప్రస్తుతానికి మనకు కనిపించకపోవచ్చు లోకి. అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. నువ్వన్నదే నిజమే. ఇప్పుడు మనం ఏ హాస్పిటల్ అని వెతుకుతాం? ఎన్ని హాస్పిటల్స్ అని వెతుకుతాం? ఇప్పుడు మనం మొత్తం సిటీలో చుట్టుపక్కల అన్ని హాస్పిటల్స్లోనూ వెతకాలిగా. సరే, వీటి సంగతి తర్వాత. ముందు మనం ఆంటీని కాపాడుకోవాలి. ఆవిడ ఇంటి దగ్గర ఒంటరిగా వదిలేసి వచ్చాం. ఆవిడ్ని ఎలాగైనా సరే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలి. పద. సుమిత్ర, ఎంత బతిమిలాడినా మీరు నోరు విప్పలేదు. రోజీ ఎవరు అనేది సీత మాకు చెప్పలేదు. ఇప్పుడు నీ పెద్ద కూతుర్నే సీత మీదకు ప్రయోగించాను. ఇంకాసేపట్లో సింధునే సీతని ఇక్కడికి తీసుకురాబోతోంది. మీ కళ్ళ ముందే సీత నోటి నుండి నిజం కక్కిస్తాను. 6 అటు పొద్దు ఇటు పొడిచినా సరే చీకటి పడేలోపు రోజీని నా కాళ్ళ దగ్గరికి రప్పిస్తాను. కలలు కనకు రుద్రాంబ. నా పెద్ద కూతురు ఏ రోజు అలాంటి పొరపాటు పని చేయదు. దానికి భర్త అంటే ప్రేమ ఉండొచ్చు, అత్తగా నువ్వంటే గౌరవం ఉండొచ్చు. అంతేకాని అబద్ధాలు చెప్పి సీతను మీ దగ్గరికి తీసుకొచ్చే నీచానికి దిగజారదు. నా 2 కూతుళ్ళు రత్నాలు. వాళ్లకు మంచి మర్యాద తెలుసు, సంస్కారము తెలుసు, పద్ధతులు తెలుసు, పెద్దవాళ్లను గౌరవించడం తెలుసు. నా సింధు ఏనాటికి తప్పు చెయ్యదు. అమ్మా, నాకేంటో డౌట్గా ఉందమ్మా. మా అత్త ఇంత గట్టిగా చెప్తుందంటే సింధు మీద నాకు అనుమానంగా ఉంది. అది మనల్ని మోసం చేయట్లేదు కదా? మోసం చేయటమా? అది గనక మనకు వెన్నుపోటు పొడిస్తే వీళ్ళిద్దరితో పాటు దాన్ని ఇక్కడ పాతి పెట్టేస్తాన్రా. ఇంతకాలం కలిసి బతికిన వాళ్ళు చచ్చేటప్పుడు కూడా కలిసే చేస్తారు.
నేను తలుచుకుంటే మొత్తం పోలీస్ బెటాలియన్ అంతా 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటుంది. అరగంటలో అవంతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటారు. సింధు పిలిచిందా నేను ఇక్కడికి వచ్చాననుకుంటున్నావా? నేను రావాలనుకున్నాను కాబట్టే వచ్చాను.